రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే చాలా అవును, నా స్కూల్ బీజేపీ, కాలేజ్ టీడీపీ, ఉద్యోగం రాహుల్. ఇది ఆయనకి 40 సంవత్సరాల అనుబంధం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ఏదైతే అంశాలు ఉన్నాయో అది ముక్కుసూటిగా ఉన్నట్టుగా మాట్లాడతారు. ఆయన చదువుకునేటప్పుడు ఏ విధంగా ఆర్ఎస్ఎస్ కానీ ఈ విధానంలో బీజేపీకి అనుబంధంగా ఏ విధంగా పనిచేశారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకే ఉన్నారు. ఆయన వేరే నాయకులు అయితే అసలు అంశాన్ని టచ్ చేయరు, ప్రస్తావించరు, అవాయిడ్ చేస్తారు. ముందు ఈయన అలా కాదు. ఆయన రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు. రేవంత్ రెడ్డి గారు నా స్కూల్ అంతా అక్కడే బీజేపీ, కాలేజీ టీడీపీ, ఇప్పుడు నేను కాంగ్రెస్. రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నానంటే దాని ఉద్యోగం ఏంటి? ఇప్పుడు చదువుకున్నది ఒక చోట, కాలేజ్ ఇంకో చోట. జనరల్ గా ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తుంటాయి. అసెంబ్లీలో మనం తీసుకున్నట్టయితే కేటీఆర్ గాని, అదేవిధంగా కేటీఆర్ గాని, బీఆర్ఎస్ నాయకులు గాని, నువ్వు చంద్రబాబు నాయుడు శిష్యుడు అని, లేకపోతే నీ గురువు చంద్రబాబు నాయుడు అని ఇట్లా విమర్శలు చేస్తా ఉంటారు. దాన్ని కూడా ఆయన పట్టించుకుని అంత ముందు అవును నేను ఆయన శిష్యుడిని అని ఆయన మాట్లాడే నేపథ్యం ఉంది. అదేవిధంగా ఓన్ చేసుకునే విధానం, నాయకత్వాన్ని ఇప్పుడు బీజేపీలో పనిచేస్తారు, గతంలో చేశారని చెప్తున్నారు స్కూల్ అప్పుడు. ఆయన ఆర్ఎస్ఎస్ చెప్తా ఉన్నాడు. జనరల్ గా వేరే విమర్శలు ఏంది, ఆయన ఆర్ఎస్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రికి ఎలా చేస్తారని ఆయనకి అవకాశం వచ్చేటప్పుడు, ఆయన ముఖ్యమంత్రి స్థానం కావాలి అని వెయిట్ చేసే ఆ 10 రోజుల సందర్భంలో ఆయన ఆర్ఎస్ఎస్ అది ఎట్లా మీరు అధ్యక్షుడిస్తారనే కంప్లైంట్ కాంగ్రెస్ వాదుల నుంచి కేంద్రానికి వెళ్ళినాయి, ఏఐసిసికి. అటువంటి పరిస్థితి అప్పుడు కలిసింది. అసెంబ్లీలో నువ్వు చంద్రబాబు నాయుడు శిష్యుడు, లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర బ్యాగులు మోసో లేకపోతే ఇంకోటి మోసో అనే విమర్శలు అనేవి చేశారు వాళ్ళు. అది అసెంబ్లీలో జరుగుద్ది. కానీ రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా నేను ఆ రోజు స్కూల్లో ఈ విధంగా ఉన్న ఆర్ఎస్ఎస్ సంబంధించి పనిచేశా. నేను నాది స్కూల్, అది నాది కాలేజ్, ఇది టీడీపీలో చేశా. టీడీపీకి నేను పనిచేసిన నేపథ్యం ఆయనకి చంద్రబాబు నాయుడుకి ఉన్న గురు శిష్యుల బంధం అంటావా, లేకపోతే నాయకుడికి కింద స్థాయి నాయకుడికి ఉన్న బంధం అంటామా, అధినేతకి నాయకుడికి ఉన్న బంధం అంటామా, ఏదన్నా కానీ చాలా ఓపెన్ గా తనది ఉన్నట్టుగా ఆయనే చెప్పేస్తాడు. వేరే వాళ్ళకి విమర్శ చేయడానికి అవకాశం కూడా ఇవ్వని పరిస్థితుల్లో నా స్కూలు బీజేపీ, కాలేజీ టీడీపీ, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర. అదే కాకుండా అక్కడ రేవంత్ రెడ్డి గారు వేరే అంశాలు కూడా మాట్లాడారు.